మీరు సాంస్క్రిట్ ఐ రోమన్ నెంబరు 16 ఉన్నాయి. 16 రోమన్స్లో మనకి 12, 13 సందులు. ఆ సందులకు 12 మార్క్స్ ఎలాగంటే కలిపిస్తే విడదీసి రాయాలి, విడదీసిస్తే కలిపి రాయాలి. 6 + 6 12 మార్క్స్ మనకి సందులకి. అయితే ఇక్కడ 6 సందులు ఉన్నాయి. సంస్కృత సందులు మీరు 10th క్లాస్లో కూడా నేర్చుకున్నారు. 6 సందుల్లో మనం 4 సందులు మ్యాక్సిమం చదువుకుంటే 12 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. అవి ఏంటంటే సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. అయితే సవర్ణదీర్ఘ సంధి, ఇక్కడ సవర్ణదీర్ఘ సంధి అంటే అకహ సవర్ణ దీర్ఘ. మనం తెలుగులో ఎలా చెప్తారు? ఆ ఈ ఊ అరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశం అవుతాయి. ఆ ఈ ఊ అరులకు అవి ఏ అచ్చుల పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశం అవును. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. పరమా ప్లస్ అర్ధ పరమార్థ, రామ ప్లస్ ఆలయ రామాలయ, విద్య ప్లస్ అభ్యాస విద్యాభ్యాస, విద్య ప్లస్ ఆలయ విద్యాలయ. ఇది అకారానికి ఆకారం వస్తే దీర్ఘం వచ్చింది. మనం ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇప్పుడు ఇకారానికి ఇకారం వస్తే దీర్ఘం ఎలా వస్తుంది? కపిహి ప్లస్ ఇంద్ర కపీంద్ర, కవి ప్లస్ ఈశ్వర కవీశ్వర, మహి ప్లస్ ఇంద్ర మహీంద్ర, వాణి ప్లస్ ఈశ వాణీశ. అలాగే ఉకారానికి ఉకారం వస్తే దీర్ఘం ఎలా వస్తుందో ఇప్పుడు ఉకారంతో చెప్పుకుందాం. సు ప్లస్ సూక్తి సూక్తి, గురు ప్లస్ ఊహ గురూహ, వధూ ప్లస్ ఉక్తి వధూక్తి, వధూ ప్లస్ ఊహ వధూహ. అలాగే లాస్ట్ వన్ అరుతో అరు వస్తే దీర్ఘం ఎలా వస్తుంది? పితృ ప్లస్ రుణం పితృణం. అలాగే మాతృ ప్లస్ రుణం మాతృణం కూడా చెప్పుకోవచ్చు. ఇవి సవర్ణదీర్ఘ సంధిలో ఈ ఎగ్జాంపుల్సే కలిపిచ్చినా విడదీసి ఇచ్చినా మనం రాసి చూపించవచ్చు. గ్యారంటీ ఇందులో 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ గుణసంధి. గుణసంధి పాణిని చెప్పిన సూత్రం ఏంటంటే అదు గుణ. గుణాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అకారంలోకి ఈ ఊరులు పరమైతే వాటికి వరుసగా ఏవో అర్లు ఆదేశంగా వస్తాయి. ఈ ఊ అరులకు ఏవో అలు వస్తాయి. ఎప్పుడు ఈ ఏవో అర్లని ఏమంటారు? గుణాలు అని అంటారు. గుణాలు వస్తే గుణసంధి అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ అకారంలోకి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏవో అర్లు ఎలా వస్తుందో అకారంతో, అలాగే ఇకారంతో మనం అరుకారంతో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. దేవ ప్లస్ ఇంద్ర దేవేంద్ర, గణ ప్లస్ ఈశ గణేశ, మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర, మహా ప్లస్ ఈశ మహేశ. అకారంతో నవ ప్లస్ ఉదయ నవోదయ, విక్రమ ప్లస్ ఊర్వశీయం విక్రమౌర్షీయం, మహా ప్లస్ ఉదయ మహోదయ, మహా ప్లస్ ఊర్మిహి మహోర్మిహి. అలాగే అరుకారంతో బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి, మహా ప్లస్ ఋషి మహర్షి. ఇవి గుణసంధి ఎగ్జాంపుల్స్. ఇవే మనకు కల్పించిన సవర్ణదీర్ఘ సంధిలాగే విడదీసి ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ చదువుకుంటే చాలు. మళ్ళీ ఇక్కడ కూడా 2 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వృద్ధి సంధి. వృద్ధి రేచి వృద్ధులు అంటారు. వృద్ధులు ఎప్పుడు వస్తాయట? ఆ ఏ ఔ ఇతి వర్ణానం వృద్ధి ఇతి సంజ్ఞ. వృద్ధులు ఎప్పుడు వస్తాయి? ఆ అకారానికి ఏ పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం. ఐ ఔలు మనం వృద్ధులు అంటారు. అంటే తెలుగులో మనం వంగి ఉంటాయి కాబట్టి వీటిని వృద్ధులు వంగి ఉంటారు కాబట్టి వృద్ధులుగా మనం చెప్తాం. వృద్ధులు ఎప్పుడు వస్తే అప్పుడు మనకు వృద్ధి సంధి అని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అకారానికి ఏ పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము. మీరు 10th క్లాస్లో కూడా నేర్చుకున్నారు, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అకారంతో చూడండి. ఏక ప్లస్ ఏకః ఏకైక, వసుధ ప్లస్ ఏవ వసుధైవ, దేవ ప్లస్ ఐశ్వర్యం దేవైశ్వర్యం, మహా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం. అలాగే అకారానికి ఓకారం వస్తే పరమా ప్లస్ ఓషధి పరమౌషధి, గంగా ప్లస్ ఓగః గంగౌగః, దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం, మహా ప్లస్ ఔదార్యం మహౌదార్యం. ఇక్కడ కూడా సేమ్ మీకు సవర్ణదీర్ఘ సంధి గుణసంధిలాగే కలిపించిన విడదీసి ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనం 2 మార్క్స్ ఇక్కడ నుంచి గెయిన్ చేయొచ్చు. లాస్ట్ వన్ యనాదేశ సంధి. అంటే 3 చదువుకుంటే చాలు. కాన్పట్ పరిస్థితుల్లో మనకు ఒకటి ఎగ్జాంపుల్ చదువుకున్న చాయిస్ ఎలా ఇచ్చినా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇకో యనాచి. ఇక్కడ చూడండి. ఈవు అరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వరుసగా యాభారాలు ఆదేశమగును.
ఈ ఊ అరు అలులకు అసవర్ణమైన అచ్చుల పరం అయితే క్రమంగా యా వా రా లా ఏకాదేశంగా వస్తాయి. ఇక్కడ ఈ ఊ అరులు అరు అలు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇతి ప్లస్ అత్ర ఇత్యత్ర, దేవి ప్లస్ ఆజ్ఞ దేవ్యాజ్ఞ, సు ప్లస్ ఆగతం స్వాగతం, మాతృ ప్లస్ ఆజ్ఞ మాత్రాజ్ఞ, లు ప్లస్ ఆకృతి లాకృతి. ఈ 4 ఎగ్జాంపుల్స్ మనకు సరిపోతాయి. అనాదేశ సంధిలో ఈ 4 చదువుకుంటే చాలు. ఇక్కడ ఇంకొచ్చిందన్నా మీరు చిన్న కామన్ సెన్స్ చిన్న ట్రిక్తో మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణాలు వస్తాయి, యనాదేశ సంధికి అసవర్ణాలు వస్తాయి. అలా గుర్తుపెట్టుకుంటే ఈ 2 ఐడెంటిఫికేషన్ మీరు ఈజీగా చేసుకొని మొత్తం 12 మార్క్స్ ఈ సందుల్లో నుంచి మీరు గెయిన్ చేయొచ్చు.